సమయాన నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన. వివాహ శుభ సమయాన నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన. వివాహ శుభ సమయాన కురిసింది నవ్వుల వాన. వివాహ శుభ సమయాన నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన. వివాహ శుభ సమయాన శుభ సమయాన నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన. వివాహ శుభ సమయాన
పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ తనయుండ నరరూపధారుండ పరిశుద్ధ తనయుండ నరరూపధారుండ నరులను రక్షించు కరుణాసముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు పరిశుద్ధ మగునాత్మ పరమూలుడు పరిశుద్ధ మగునాత్మ పరమూలుడు పరమానంద ప్రేమ పాత్రుల విడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పాత్రుల విడుమా జనత కుమారాత్మ నరునేక దేవా జనత కుమారాత్మ నరునేక దేవా ధన మహిమ చెల్లుడు ధనరావిత్యముగా ధన మహిమ చెల్లుడు ధన మహిమ చెల్లుడు ధన మహిమ చెల్లుడు హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కొనసాగించి ఈ వివాహ కార్యక్రమంతో మన ప్రభు జీవితం అప్పగించి ప్రభువే తన నామమునకు మహిమ కలిగిన ఈ వివాహాన్ని నిర్వహించిన పాస్టర్ శైలి గారు వాళ్ళ ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ప్రభువా, స్తోత్రములు కృపగలిగిన దేవుడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా జరగబోతున్న ఈ పరిశుద్ధ వివాహాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రారంభ నిమిషం మొదలుకుని ప్రభువా ఆఖరి నిమిషం వరకు పరిశుద్ధాత్మ దేవుడా మీరే అధ్యక్షత వహించి జరిగించి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. మరి విశేషంగా ప్రభువా అయా స్తోత్రములు ఇక్కడ కూడా వచ్చిన దైవజనులందరిని బట్టి నీకు వందనాలు, సభ్యులందరిని బట్టి నీకు వందనాలు. మరి ముఖ్యంగా ప్రభువా స్తోత్రములు నూతనంగా జతపరచబడబోతూ నా తండ్రి వధువు వరులు నీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమా ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ నజరేయుడగు యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థనా ప్రతి కార్యక్రమం ముందుకు ఈ వివాహము సందర్భంగా మరి సమయం లేనందువలన ఈ వివాహ కార్యక్రమానికి 18వ వచనం నుండి 24వ వచనం వరకు ఒక వాక్య భాగాన్ని పాస్టర్ బాబు గారు నుంచి వాటి వరకు చదివి వినిపిస్తారు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదననుకునేను. దేవుడై యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించును. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయేను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను
స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారి ఏక శరీరమై ఉందురు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. రెండవ వాక్య భాగము యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు పాస్టర్ అనిల్ కుమార్ గారు, పెండ్లి కుమారుడు యొక్క స్థానిక సంఘ కాపరి గారు వచ్చి మన మధ్యలో దేవుని వాక్యాన్ని నుంచి తెప్పిస్తారు. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగిన. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనని. ఆయన తల్లి పరిచారికలను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడని. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తుమ్ములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పోనని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్ళ రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసమును పోయిను, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నానని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలోని యేసు మొదటి సూచక క్రియలు చేసి తన మహిమను బయటపరచను. అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. ఆమె దేవుడి వాక్యం మనకి దీవించిన ప్రభునామానికి మహిమ కలుగును గాక. తండ్రి మాస్టర్ గారు. అదేవిధంగా 3వ వాక్య భాగం అపోస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి 33 వరకు అందరం చూసి మాస్టర్ రమణ గారు చదివిస్తారు. పెండ్లి కుమార్తె తరఫున వివాహం వరకు వచ్చారు. వారు ఈ వాక్య భాగం చదివిస్తారు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మూఢతైనను అటిది మరేదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడవడను లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియో సంఘమును గూర్చియో చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలను. దేవుడు తన పరిశుద్ధ వాక్య భావమును దీవించునుగాక. ఆమేన్. I greet you in the name of Lord and Savior Jesus Christ of Nazareth. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నామములో మీకు అందరికి కూడా మా శుభములు తెలియజేస్తున్నాను. నాకు జీవమయ్యున్న నా జీవమా, నాకు ప్రాణమయ్యున్న నా ప్రాణమా, నాకు బలమయ్యున్న నా బలమా, నాకు సర్వమయ్యున్న నా సర్వమా, నీ నామమే
నాకు ప్రాణమయ్యుండే నా ప్రాణమా. కొంచె நேரம் நம்ம எல்லாரும் ஒரு சில நிமிஷங்கள் எழுதி நிற்போம். మనమందరం కూడా కొద్ది నిమిషాలు లేచి నిలబడదాం. கர்த்தருடைய சன்னிதானத்தை உணர்வோம் பிரியமானவர்களே. మనమందరం కూడా ఈ ప్రభు యొక్క యేసుక్రీస్తు నామాన్ని గొప్ప చేద్దాం. இந்த வேளையிலே ఈ సమయంలో மாப்பிள்ளையும் மணமகனுமாக 2 பேரும் சேர்ந்து இந்த பாடலை பாடலாம். ఈ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె అందరూ కలిసి వారితో కూడా కలిసి మనం పాడాలి. அவர்களும் சேர்ந்து இந்த பாடலை பாடலாம். మాతో వారు కూడా కలిసి పాడాలి. Whether they know it or not, but they have to sing. Hallelujah. Hallelujah. నాకు జీవమయ్యుండే జీవమా నాకు ప్రాణమయ్యుండే నా ప్రాణమా నాకు బలమయ్యుండే నా బలమా నాకు సర్వమయ్యుండే నా సర్వమా. தேவன் ஒருவரே ஆராதிக்கக்கூடியவர். దేవుడు ఒక్కడు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. హల్లెలూయా. హల్లెలూయా. அவரே துதிக்கப்படத்தக்கவர். துதிகளின் மத்தியில் அவர் வாசம் பண்ணக்கூடிய தேவனாக இருக்கிறார். వాసం చేసే దేవుడై ఉన్నాడు. அவரை நோக்கி நாம் ஆராதனை செய்வோம். అక్కడ దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. పూజుడేవు ఉన్నత దేవుడేవు యోగిడేవు పరిశుద్ధ రాజ్యము పూజుడేవు ఉన్నత దేవుడేవు యోగిడేవు పరిశుద్ధ రాజ్యము. నా ఆరాధన నా ఆలాపన నా స్తుతి కీర్తన నీవే. నా ఆలోచన నా ఆదేశన నా స్తోత్రార్పణ నీకే. హల్లెలూయా. వందనం ప్రభు యేసునికి వందనం.